సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. ఇవ్వడం అంటూ అలవాటు చేసుకుంటే తిరిగి ఏదో ఒక రూపేణా అది మన దరికి చేరుతుంది. మనసంటూ ఉండాలే కానీ మార్గాలు అనేకం. నా దగ్గర చాలా ఉంటే ఇద్దామనుకోవడం మనిషి సహజ నైజం. సంకల్పం ఉండాలే కానీ ఎంతున్నా ఏమున్నా ఏదైనా ఇవ్వచ్చు. ఇచ్చే గుణం ఉన్నవారిని భూమి అంత హృదయం ఉన్నవాడుగా చెప్పవచ్చు. ఎందుకంటే మట్టిలో చిన్న విత్తనం నాటితే అది మనకు ఒక మహావృక్షాన్నే ఇస్తుంది. నమస్కారం, నేను సుల్తానా. తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పాఠం తెలంగాణ 5వ తరగతిలోని 9వ పాఠమైన గోపి డప్పు. రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్ళదీసేది. ఓ రోజు నాయనమ్మ గోపితో, ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలనా అని అడిగింది. గోపి నాయనమ్మతో, నాయనమ్మ నాకేమీ వద్దులే గాని బజార్లో డప్పు దొరికితే తీసుకురావే, నాకు డప్పు వాయించడం అంటే మహా ఇష్టం అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. అంగడికి వెళ్ళింది, కట్టెలు అమ్ముకున్నది. కట్టెలు అమ్ముకున్నాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి వెళ్ళి, సేటు ఈ డప్పు ఎంత అవుతుంది అని అడిగింది. అతను ఆ డప్పు ఖరీదు 22 రూపాయలు అన్నాడు. కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. అయ్యో, మనవడి కోసం డప్పు కొనలేకపోతేనే అని బాధపడుతూ నాయనమ్మ తిరిగి ఇంటి దారి పట్టింది. తోవలో ఆమెకు ఒక గుండ్రని కర్ర చక్రం కనిపించింది. పోనీ దీన్నైనా తీసుకుపోతా, నా మనవడు ఆడుకుంటాడు అని ఆ చక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకుపోయింది. గోపి పరిగెత్తుకుంటూ వచ్చి నాయనమ్మను చుట్టేశాడు. నాయనమ్మ డప్పు తెచ్చావా అని అడిగాడు. డప్పు మరెప్పుడైనా తెస్తా, ఈ చక్రంతో ఆడుకో అని నాయనమ్మ సంచిలో నుంచి ఆ కర్ర చక్రాన్ని తీసి గోపికి ఇచ్చింది. గోపి ఏమీ మాట్లాడకుండా కర్ర చక్రాన్ని దొర్లించుకుంటూ ఊరిలో తిరగసాగాడు. అయితే గోపి చక్రంతో ఆడుకుంటూ పోతూ ఉంటే ఓ చోట పొయ్యి ముందు కూర్చుని ఆ ముసలమ్మ బాగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే గోపి ఆ ముసలమ్మ దగ్గరికి వెళ్ళి, అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అవ్వ గోపితో, ఇంట్లో పిండి ఉంది, రొట్టెలు చేసుకోవాలని ఉంది, నాకేమో బాగా ఆకలి అవుతుంది, పొయ్యి వెలిగిద్దామంటే కర్రలు లేవు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి కట్టెలు తెచ్చుకునే ఓపిక నాకు లేదు అని చెప్పి వాపోయింది. వెంటనే గోపి తన చేతిలో ఉన్న కర్ర చక్రాన్ని అవ్వకిచ్చి, ఏం పర్లేదులే అవ్వ, ఇది కర్ర చక్రమే కదా, ఈ కర్రలు వాడుకో, నువ్వు రొట్టెలు చేసుకొని ఆమెకి పొయ్యి వెలిగించడానికి, రొట్టెలు తయారు చేసుకోవడానికి సహాయం కూడా చేశాడు. కర్ర చక్రాన్ని ఇవ్వడమే కాకుండా అవ్వ గోపి చేసిన సహాయానికి చాలా మెచ్చుకుని తాను చేసుకున్న రొట్టెల్లో ఒక రొట్టెని తీసి గోపికి ఇచ్చింది. గోపి ఆ రొట్టెని ఒక కాగితంలో చుట్టుకుని వెళ్తూ ఉంటే ఓ చోట కుండలు చేసే కనకయ్య కూతురు తల్లి ఒళ్ళో కూర్చుని ఏడుస్తూ ఉంది. ఆమె ఎంత ఊరుకోబెడుతున్నా ఆ పాప ఏడుస్తూనే ఉంది. వెళ్ళి అడిగాడు, ఎందుకు పాప ఇంతలా ఏడుస్తుంది అని. ఏం చేయమంటావు గోపి, పాపకు ఆకలి అవుతుంది, నాకేమో పెట్టడానికి ఇంట్లో ఏం లేదా, ఆకలికి తట్టుకోలేక పాప బాగా ఏడుస్తుంది అని చెప్పింది ఆమె. వెంటనే గోపి తన చేతిలో ఉన్న రొట్టెని ఆ పాపకిచ్చి, ఊరుకో అమ్మ, ఈ రొట్టె తిను అని ఆమెను ఊరుకోబెట్టాడు. వెంటనే ఆమె బాగా ఆనందించి, మరి వాళ్ళు కుండలు తయారు చేసుకుంటారని చెప్పుకున్నాం కదా, తన దగ్గర ఒక కుండను తీసి గోపికి ఇచ్చింది. గోపి ఈ కుండను నేనేం చేసుకోను అని కూడా అనుకోకుండా ఆ కుండను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే దారి మధ్యలో బట్టలు ఉతికే రాజయ్య తన కొడుకుని కొడుతున్నాడు. పాపం రాజయ్య కొడుకు పెద్దగా ఏడుస్తున్నాడు. రాజయ్య ఏమో కొడుకుని తిడుతూ కొడుతున్నాడు. ఒక్క పని చేత కాదురా నీకు, తినడం తిరగడం, ఏదైనా ఒక పని చెప్తే చాలు, మొత్తం నీ వల్ల నష్టమే నష్టం అని కొడుకుని తిడుతున్నాడు ఓ వంక, కొడుతున్నాడు మరో వంక.
వెంటనే గోపి అక్కడ ఆగి రాజయ్య దగ్గరికి వెళ్ళి, రాజయ్య రాజయ్య ఎందుకు కొడుకుని అలా కొడుతున్నావు అని అడిగాడు. ఏం చెప్పమంటావు గోపి, బంగారం లాంటి కుండను పగలగొట్టేశాడు, ఇప్పుడు కుండ లేకపోతే ఎలా, నేనేం చేయాలి అని గోపి ముందు బాధపడ్డాడు. వెంటనే గోపి తన చేతిలో ఉన్న కుండను రాజయ్యకి ఇచ్చి ఆ కొడుకుని ఆ దెబ్బల బారి నుండి రక్షించాడు. వెంటనే రాజయ్య ఎంతో పొంగిపోయి సంతోషించి తన దగ్గర ఉన్న ఒక పాత గొంగడిని గోపికి ఇచ్చాడు. గోపి ఇంకేం మాట్లాడకుండా ఆ గొంగడి తీసుకుని అలా వెళ్తూ వెళ్తూ చెరువు ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ చెరువు ఒడ్డున ఒక మనిషి చలికి గజగజా వణుకుతున్నాడు. అతని వంటి మీద బట్టలు కూడా లేవు. వెంటనే గోపి తన చేతిలో ఉన్న పాత గొంగడిని అతనికి ఇచ్చాడు. ఆ గొంగడి కప్పుకొని అతను చలి నుంచి తనను తాను రక్షించుకొని గోపిని అడిగాడు, ఎవరు నువ్వు అంటే, ఇలా నేను ఊర్లో ఉంటాను అని చెప్పాడు గోపి. వెంటనే అతను, నేను ఒక వ్యాపారిని, పట్నం వెళ్ళి వ్యాపారం చేసుకుని వస్తూ ఉంటే దారిలో దొంగలు నన్ను దోచుకున్నారు, నా ధనాన్ని, నా దగ్గర ఉన్న వస్తువులని, ఆఖరికి నా ఒంటి మీద బట్టల్ని కూడా మొత్తం దోచుకెళ్ళిపోయారు దొంగలు. ఏం చేయాలో అర్థం కాక నేను ఇక్కడ ఇలా చలికి గజగజా వణుకుతూ నిలబడ్డాను అని చెప్పాడు. గోపి, మరేం పర్లేదండి, గొంగడి కప్పుకొని ఊర్లోకి వెళ్ళండి అన్నాడు ఎంతో ఉదారంగా. నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేదు బాబు, నేను ఎక్కి వచ్చిన గుర్రం ఒకటి ఉంది, గుర్రం ఇవ్వనా అని అడిగాడు. గోపి ఏం మాట్లాడలేదు. వెంటనే ఆ వ్యాపారి తన గుర్రాన్ని గోపికి బహుమతిగా ఇచ్చాడు. గోపి ఆ గుర్రాన్ని తీసుకుని పట్నానికి చేరుకున్నాడు. పట్నంలో గోపి ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఓ చోట బ్యాండు మేళము, ఊరేగింపు, అదొక పెళ్లి సందడి. కానీ ఆ పెళ్లివారి బారాత్ మాత్రం ముందుకు కదలడం లేదు. అందరూ అక్కడే ఆగిపోయారు. దేనికో చింతిస్తున్నట్టు, హైరాణ పడుతున్నట్టు కనిపిస్తున్నది. గోపి వెళ్ళి అక్కడున్న ఓ పెద్ద మనిషిని అడిగాడు, ఏం జరిగింది, ఎందుకు అందరూ ఇంత దిగులుగా, విచారంగా, బాధగా ఉన్నారు, పెళ్లి ఊరేగింపు ఎందుకు ముందుకు కదలడం లేదు అని అడిగాడు. వెంటనే పెళ్లి కొడుకు తండ్రి, ఈరోజు నా కొడుకు లగ్గం పెట్టుకున్నాము, ముహూర్తం కూడా దాటిపోతుంది, ముహూర్తం సమయం కూడా దాటిపోతుంది, కానీ మేము ఆర్డర్ ఇచ్చిన, అంటే మేము ఒక గుర్రాన్ని పెళ్లి కొడుకుని గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళడానికి ఒక గుర్రాన్ని మాట్లాడుకున్నాము. ఆ గుర్రం యజమాని మాకు ఇంతవరకు గుర్రాన్ని చేరవేయలేదు, నా కొడుకు కూర్చొని వెళ్ళడానికి గుర్రం లేదు, అందుకనే ఊరేగింపు ఆగిపోయింది, ఆ గుర్రం కోసమే మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పాడు. వెంటనే గోపి, దానికి ఇంత హైరాణ ఎందుకు, ఇంత బాధపడిపోవటం ఎందుకు, నా దగ్గర గుర్రం ఉంది, తీసుకోండి, ముందు మీ కొడుకు లగ్గం పూర్తి కానిచ్చేయండి అని చెప్పి తన దగ్గర ఉన్న గుర్రాన్ని ఆ షావుకారుకి ఇచ్చాడు. ఆ షావుకారు ఆ ఊరిలోనే ధనవంతుడైన షావుకారు. వెంటనే గోపి దగ్గర గుర్రాన్ని తీసుకున్నాడు. తీసుకుని ఆ గోపిని ఆప్యాయంగా తల నిమురుతూ, బాబు, నువ్వు నాకు అవసరానికి సహాయం చేసావు, ఆదుకున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. గోపి వెంటనే, నాకేమీ వద్దు, కానీ ఆ బ్యాండు మేళంలో డప్పు వాయిస్తున్నారు చూడండి, ఆ డప్పు కావాలి, డప్పు వాయించడం అంటే నాకు ఎంతో ఇష్టం అన్నాడు. వెంటనే ధనవంతుడైన షావుకారు చిన్నగా నవ్వుతూ డప్పు ఇవ్వడమే కాకుండా డబ్బుల సంచిని కూడా గోపికి బహుమానంగా ఇచ్చాడు. గోపి ఆ డప్పు వాయించుకుంటూ డబ్బుల సంచి భుజాన వేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. వస్తూ వస్తూ ఏమనుకున్నాడు, ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండే, కానీ నేను ఇతరులకు సహాయం చేయడం వల్లనే కర్ర చక్రం నాకు ఇష్టమైన డప్పుగా మారింది, నాకు డబ్బు సంచి కూడా దొరికింది అనుకుంటూ నాయనమ్మ దగ్గరికి చేరుకున్నాడు. ఇది ఈరోజు మన పాఠం. చూసారా, మన దగ్గర ఇవ్వాలన్న మనసు ఉండాలే, కానీ మనం ఏది ఇచ్చినా తిరిగి ఏదో ఓ రూపేణ అది మన దగ్గరకు చేరుకుంటుంది. ఇప్పుడు ఈ పాఠంలోని ముఖ్యమైన ప్రశ్నలు, వ్యాకరణం. మొదటి ప్రశ్న, నాయనమ్మ ఎందుకు బాధపడింది? రెండవ ప్రశ్న, సహాయం చేసే గుణం అంటే ఏమిటి? మూడవ ప్రశ్న, గోపి డప్పు పాఠం సారాంశాన్ని రాయండి. ఇది వ్యాసరూప ప్రశ్నగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు వ్యాసరూప సమాధానంగానే చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే పాఠంలోని వ్యాకరణం. అర్థాలు. అర్థాలలో వెలిగించడానికి అంటే మండించడానికి, సమయం, కాలం, బట్టలు, వస్త్రాలు. టెక్స్ట్ బుక్ లో మనకు ఇంకా అర్థాలు ఉన్నాయి, విద్యార్థులు వాటిని అభ్యాసం చేయాలి. తర్వాత అంత్యపదం. అంత్య అంటే చివర, అంత్యపదం అంటే చివరి పదం. ఇక్కడ ఏమిచ్చా టెక్స్ట్ బుక్ లో మనకు చివరి పదం పురం
వచ్చే పదాలు రాయమన్నాడు. చూడండి, రామాపురం చివర వచ్చిన పదం పురం, కాపురం, గోపురం, ఇలాంటి ఇంకా కొన్ని పదాలు విద్యార్థులు టెక్స్ట్ బుక్ లో రాయవలసి ఉంటుంది. తర్వాత పెట్టి మనకు విభక్తి ప్రత్యయాలు గుర్తించండి. మనకు సెంటెన్స్ అంటే వాక్యం టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఆ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయాలను అండర్లైన్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జామ్లో అయినా ఒక వాక్యాన్ని ఇచ్చేసి ఆ వాక్యంలో ఉన్న విభక్తి ప్రత్యయాల కింద గీత గీయమంటారు. విద్యార్థులు జాగ్రత్తగా నేర్చుకోవాలి. కోడి కూతతో మేల్కొంటారు. ఈ తో అనేది విభక్తి ప్రత్యయం కాబట్టి దీని కింద గీత గీయాలి. జయ కోసం రాజు బొమ్మలు తెచ్చాడు. కోసం అనేది విభక్తి ప్రత్యయం కాబట్టి దీని కింద గీత గీస్తే సరిపోతుంది. ఇది 5వ తరగతి విద్యార్థులకు కాబట్టి ఇందులో మనకు పదజాలం వ్యాకరణం రెండు వేరువేరుగా ఉండవు. సందులు సమాసాలు కూడా ఇప్పుడే పరిచయం చేయరు కాబట్టి అర్థాలు అంత్యపదాలు విభక్తి ప్రత్యయాలు మాత్రమే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. మనం కూడా అంతవరకే చెప్పుకున్నాం. మరి పాఠాలు బాగా రావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తెలుగు నేర్చేసుకోండి. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు. ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.